సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతున్నాను. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో టీడీపీ నుంచి బిఎన్ విజయ్ కుమార్ పోటీ చేశారు. వైసీపీ నుంచి మెరుగు నాగార్జున బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో మెరుగు నాగార్జునపై విజయ్ కుమార్ 30,385 ఓట్లతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలకు విజయ్ కుమార్ ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. కారుమంచి కాలువను పునరుద్ధరిస్తాము అంటూ హామీ ఇచ్చారు. అలాగే పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తాను అంటూ చెప్పారు. గుండ్లకమ్మ రామతీర్థం ప్రాజెక్టులకు రిపేర్లు చేయిస్తాము అని చెప్పారు. మరోవైపు చీమకుర్తి రోడ్లను పునరుద్ధరిస్తాము అన్నారు. అలాగే రెండో బైపాస్ రోడ్ను నిర్మిస్తాము అని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి పూర్తిగా పనిచేస్తానని చెప్పారు. ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందించడం మా లక్ష్యం అని చెప్పారు. కనపర్తిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాను అన్నారు. ఇక సుబాబుల్ పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాము అంటూ ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ ప్రజలకు ఆయన హామీలు ఇచ్చారు. ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ముఖ్యంగా చీమకుర్తి మండలంలో గ్రానైట్ పరిశ్రమపై పెద్ద సంస్థల రాక ఎఫెక్ట్ పడుతూ ఉంది. పెద్ద సంస్థల రాక కారణంగా వేలాది కుటుంబాలకు ఉపాధి కరువు అవుతోందని చెప్తున్నారు. 200 వరకు చిన్న మధ్య గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు అక్కడ ఉన్నాయి. అయితే 20 పెద్ద కార్పొరేట్ సంస్థల రాకతో అక్కడ మొత్తం సీన్ అంతా మారిపోయింది. పెద్ద సంస్థలతో చిన్న సంస్థలు పోటీ పడలేక ఆ చిన్న యూనిట్లు మూతపడాల్సిన పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. ఇది ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. ఇక ఖనిజ డీలర్ లైసెన్స్ ఫీజు పెరగడంతో ఉపాధిపై దెబ్బ పడుతుంది. ఇటీవలే దీనికి సంబంధించి చిన్న యూనిట్ల యజమానులు బంద్ కూడా నిర్వహించారు. అలాగే చీమకుర్తిలో చిన్న గ్రానైట్ యూనిట్లను కాపాడాలి అని జనం డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సంతనూతలపాడు పొగాకు రైతులకు కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. పొగాకు రైతులకు తక్కువ వేలంతో తక్కువ రేట్లే వస్తూ ఉన్నాయి. నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ లాభం కనిపించడం లేదు అని రైతులు వాపోతూ ఉన్నారు. ఇదొక ప్రధాన సమస్య. మంచి రేటుకు ఎమ్మెల్యే హామీ ఇచ్చినా అక్కడ ఈ సమస్య మాత్రం తీరడం లేదు. ఇక సెగ్మెంట్లో రోడ్లు, డ్రైనేజీలు చాలా అధ్వానంగా ఉన్నాయి. మెయింటెనెన్స్ లేక రోడ్లన్నీ గుంతలమయంగా మారుతున్నాయి. గ్రానైట్ తీసుకువెళ్లే భారీ వాహనాలతో రోడ్లకు పెద్ద పెద్ద గుంతలు పడుతున్నాయి. రోడ్లు డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. ఇవి ప్రధానంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటున్నారు? ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలు ఏంటి, నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో మనం చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. దర్శి చీమకుర్తి రోడ్డు బాగు చేస్తూ ఉండటం ఒక పాజిటివ్ అంశం. అలాగే రోడ్ల వెంబడి కొత్త డ్రైన్ల నిర్మాణం జరుగుతుంది. డ్రైనేజ్లను క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంకా గుండ్లకమ్మ రిజర్వాయర్ రిపేర్లు జరుగుతూ ఉన్నాయి. వాటి పునరుద్ధరణ పనులు చేపట్టారు. అలాగే 43 గ్రామాల్లో 2.56 లక్షల మందికి తాగునీరు అందించే ఏర్పాట్లు జరుగుతూ ఉండటం, 80,000 ఎకరాలకు సాగునీళ్లు అందిస్తూ ఉండటం, ఇవన్నీ ఎమ్మెల్యేకు జనాల్లో పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు ఇవే. ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో ఉండడం లేదు అని ప్రజలు చెప్తున్నారు. ఆయన ఒంగోలులో అందుబాటులో ఉంటున్నారు. దీనివల్ల అక్కడ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తున్నారు. గ్రానైట్ లారీలను తట్టుకునే రోడ్లు వేయించాలి అని జనం అంటూ ఉన్నారు. మద్యం, గ్రానైట్, ఇసుక, రేషన్ మాఫియాలకు చెక్ పెట్టడం లేదు, పెట్టలేకపోతున్నారు. దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇవి ప్రధానంగా ఎమ్మెల్యేపై జనంలో ఉన్న నెగిటివ్ అంశాలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.5% మంది జనం చెప్తుంటే బాగుంది అని 25% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తున్నారు. ఇక బాగా లేదు అంటున్న వారి సంఖ్య 22.5%గా ఉంది. అస్సలు బాగా లేదు అని 7.5% మంది జనం అంటున్నారు. సీఎం చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 11.5% మంది జనం చెప్తూ ఉంటే బాగుంది అని 16% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 23.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 6.5% మంది జనం అంటున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది అంటున్నారు. బాగుంది అని 17.5% మంది జనం మార్క్స్ వేస్తున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని
25% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెబుతున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 7.5% మంది చెప్తుంటే బాగుంది అని 10% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 30% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం మార్క్స్ వేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పనితీరు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 15% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 20% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెబుతున్నారు. ఇక మంత్రి నారా లోకేష్కు ఎన్ని మార్క్స్ వేస్తున్నారు చూద్దాం. చాలా బాగుంది అని 12.5% మంది జనం చెబుతూ ఉంటే బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 15% మంది జనం అంటూ ఉంటే అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతాయి అని 42.5% మంది జనం చెప్పారు. కావు అని 20% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 20% మంది జనం అనుకుంటూ ఉంటే తెలియదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుంది అనే నమ్మకం 60% మందిలో కనిపిస్తోంది. కాదు అని 17.5% మంది జనం చెప్తుంటే కావచ్చు అని 12.5% మంది జనం అనుకుంటున్నారు. తెలియదు అని 10% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగితే పెరిగాయి అని 20% మంది జనం అన్నారు. పెరగలేదు అని 32.5% మంది జనం అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 27.5% మంది జనం చెప్తే తెలియదు అని 20% మంది జనం అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 20% మంది జనం అన్నారు. రాదు అని 42.5% మంది జనం అభిప్రాయపడ్డారు. రావచ్చు అని 17.5% మంది జనం చెప్తూ ఉంటే తెలియదు అని 20% మంది జనం అభిప్రాయపడుతున్నారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ పేరు చెప్తున్న వారు 12.5%గా ఉన్నారు. నారా లోకేష్ పేరు చెప్తున్న వారు 60%గా కనిపిస్తున్నారు. తెలియదు అని చెప్తున్న వారు 27.5%గా కనిపిస్తున్నారు. ఇవి సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ అందిస్తున్న సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.